2019లో వైసీపీ అధికారానికి వచ్చిన నాటి నుంచి ప్రజలకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. సీఎం తాడేపల్లి ప్యాలెస్ దాటి రాకపోవడం అందుకొక కారణమైతే అంతవరకు ఉన్న గ్రీవెన్స్ మెకానిజాన్ని మార్చేయడం మరో కారణం. ప్రజల నుండి ఫిర్యాదులు, సూచనలు అందుకునే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో అవి పేరుకుపోయాయి. సరిగ్గా పోలింగ్ సమయంలో ఓట్ల రూపంలో అధికార పార్టీని దెబ్బకొట్టాయి. దీంతో గత ప్రభుత్వంలో ఉన్న స్పందన కార్యక్రమంలో సమూల మార్పులు చేసేందుకు చంద్రబాబు సర్కార్ ఇప్పుడు సిద్దమవుతోంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసిన గ్రీవెన్స్ సెల్ ను జగన్ అధికారంలోకి రాగానే కుప్పకూల్చారు. ఈ గ్రీవెన్స్ సెల్ 2019కి ముందు ప్రజావేదిక పేరుతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉంది. అయితే సీఎం జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ల సమావేశాన్ని ప్రజావేదిక గ్రీవెన్స్ హాల్లో ఏర్పాటు చేసి ఈ సమావేశం అయిన వెంటనే ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల ఆ సమావేశంలో ఉన్న అధికారులతో పాటు రాష్ట్ర ప్రజలు షాక్ కి గురయ్యారు. మరోవైపు ప్రజల నుంచి అర్జీలు తీసుకునేందుకు అప్పటి సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కోసం భవనం సిద్దం చేస్తున్నట్లు హడావిడి చేశారు. అయితే ఆఖరకు ప్రజా దర్బార్ ను అటకెక్కించారు. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో అప్పట్లో వరుస కథనాల రూపంలో ప్రసారం చేయడంతో ప్రజా దర్బార్ ను అప్పటి సీఎం నివాసం సమీపంలో తాడేపల్లిలో టీటీడీ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తారని, నిత్యం సీఎం వచ్చి 1-2 గంటల పాటు ప్రజల విజ్ఞప్తులు స్వీకరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ చివరకు ఒకరిద్దరు అధికారులను ఉంచి ఫిర్యాదులు స్వీకరించారే తప్ప పరిష్కారాలు సూచించలేదు. ఈ విధానం కూడా ఫెయిల్ అవడంతో మరో పద్ధతికి శ్రీకారం చుట్టి స్పందన కార్యక్రమాన్ని తెరమీదకు తెచ్చారు. వైసీపీ స్పందన కార్యక్రమం పెద్ద ఫెయిల్యూర్ ప్రోగ్రాం గా నిలిచింది. కేవలం వారానికి ఒక రోజు కొన్ని నెలల పాటు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ మాత్రమే నిర్వహించారు. వాటిలోనే అధికారులకు ఆదేశాలు ఇవ్వటం తర్వాత ఏవైందో పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఫిర్యాదు పరిష్కారంలో టార్గెట్లు రీచ్ అయ్యేందుకు పరిష్కారం కాని వాటిని కూడా అయినట్టు చూపించారు. దీంతో సామాన్య ప్రజల్లో జగన్ సర్కార్ పట్ల కోపం, కసి ఊడు కట్టుకుపోయాయి. స్పందన కార్యక్రమం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇదే విధంగా ఉత్తుత్తి ఆదేశాలతో ఫెయిల్ అయింది. దీంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పరిష్కరించేందుకు చంద్రబాబు నేతృత్వంలో నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న స్పందన స్థానంలో గతంలో సూపర్ సక్సెస్ అయిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ స్పందన కార్యక్రమాన్ని ఇకపై ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పిలవాలని ఆదేశాలిచ్చింది. సీఎస్ స్వయంగా దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వారంలో ఒక రోజు గ్రీవెన్స్ నిర్వహించేలా, ఫిర్యాదుల పరిష్కార స్థితిని మానిటర్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. దీంతో తిరిగి నిజమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటైందని సామాన్యులు సంతోషిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించాలంటే పాలకుల్లో చిత్తశుద్ది ఉండాలి. చిత్తశుద్ది లేకుండా ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చినా, ఎన్ని సమీక్షలు పెట్టినా ఫలితం శూన్యమవుతుంది. దీనికి నిదర్శనమే జగన్ ప్రభుత్వ స్పందన కార్యక్రమం. ఈ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ ను అలా వదిలేయకుండా పాత పేరును పునరుద్ధరించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం ప్రస్తుత సీఎం చంద్రబాబు చేస్తున్నారు.